చింతపండు, చింతపండు వేయాలి, తగినంత చింతపండు వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి ఉడకడానికి. కుక్కర్ విజిల్ 3 విజిల్స్ వేయించాలి. ఇప్పుడు మన కుక్కర్లో పసుపు వేయాలి. వీటికన్నింటికంటే ముందు కుక్కర్లో 3 విజిల్స్ 3 విజిల్లు వేయాలి. తర్వాత ఉప్పు కూర పసుపు ఉప్పు వేసుకుని 2 స్పూన్ల ఉప్పు, తగినంత పసుపు, చింతపండు ఇంకా నీళ్ళలో నానబెట్టి వేయాలి. 2 స్పూన్ల కారం, మళ్ళీ తర్వాత వేసేసి మళ్ళీ 3 విజిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత దీనిలో నీళ్ళు సరిపోయే నీళ్ళు వేసుకుని రొయ్యలు వేసుకుని దానితో వేయండి. తర్వాత గ్యాస్ మీద పెట్టి ఉడికించండి. తర్వాత తాలింపులు వేయండి. దీంట్లో తాలింపు తయారు చేసి వేయండి. 3 విజిల్ పెట్టిన తర్వాత కర్రీ రెడీ. ఇప్పుడు అన్నం వేసుకుని వేడిగా తినండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.